ఆండ్రియా సాక్స్ అనే ఒక యంగ్ జర్నలిస్ట్ రన్వే అనే ఫేమస్ ఫ్యాషన్ మ్యాగజైన్లో ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఫ్యాషన్ వరల్డ్ గురించి ఆమెకి పెద్దగా ఐడియా లేదు, కానీ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనే తపన మాత్రం ఎక్కువ. మిరాండా ప్రీస్లీ అసిస్టెంట్ ఎమిలీ ఆండ్రియాని చూసి ఈమె ఏం పనిచేస్తుందిలే అని స్కెప్టికల్గా ఉంటుంది. మిరాండా ఆఫీస్కి రాగానే ఎమిలీ పాపం ఆండ్రియాని ప్రిపేర్ చేయాలి అని ట్రై చేస్తుంది. కానీ ఆండ్రియాకి ఫ్యాషన్ సెన్స్ తక్కువ అని వెంటనే అర్థమైపోతుంది. అయినా సరే ఇంటర్వ్యూలో ఆండ్రియా చాలా కాన్ఫిడెన్స్తో ఆనెస్ట్గా మాట్లాడుతుంది. మిరాండాకి ఆండ్రియా స్టైల్ నచ్చదు, క్వాలిఫికేషన్స్ మీద కూడా డౌట్స్ వస్తాయి. కానీ ఆండ్రియా తన జర్నలిజం బ్యాక్గ్రౌండ్ గురించి తను ఎంత కష్టపడి నేర్చుకుంటుందో చెప్తుంది. మిరాండాకి ఏమీ నచ్చక ఇంటర్వ్యూని సడన్గా ఎండ్ చేస్తుంది. ఆండ్రియా తిరిగి వెళ్ళిపోతూ తన ఇంటెలిజెన్స్ని, డిటర్మినేషన్ని చూపించేలా ఒక మాట చెప్తుంది. బయటకు వచ్చాక ఆండ్రియా ఇంకీ జాబ్ రాదు అని డిఫీట్ ఫీల్ అవుతున్నప్పుడు సడన్గా ఎమిలీ కాల్ చేసి జాబ్ వచ్చింది అని కన్ఫర్మ్ చేస్తుంది. జాబ్ వచ్చాక ఆండ్రియా తన ఫ్రెండ్స్ని ఒక రెస్టారెంట్లో కలుస్తుంది. వాళ్లు ఆమె ఫ్యాషన్ మ్యాగజైన్లో పనిచేయడం చూసి టీస్ చేస్తారు. ఆఫీస్లో ఆండ్రియాకి కాఫీలు తీసుకురావడం, ఫోన్స్ మాట్లాడడం లాంటి చిన్న పనులిస్తారు. మిరాండా చాలా డిమాండింగ్, ఫోన్ ఎప్పుడు లిఫ్ట్ చేయాలి అని ఎమిలీ వార్నింగ్ ఇస్తుంది. ఆండ్రియాకి ఇదంతా చాలా ఓవర్వెల్మింగ్గా ఉన్నా సక్సీడ్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోతుంది. నైజెల్ అనే కొలీగ్ ఆండ్రియాకి మంచి షూస్ ఇస్తాడు. ఇంకా జోసెలిన్ అనే ఆమె చాలా స్ట్రెస్లో ఉంటుంది. మిరాండా ఆఫీస్లోకి వెళ్లగానే కాల్విన్ క్లైన్ దగ్గర నుండి స్కర్ట్స్ తీసుకురావడం లాంటి టాస్క్స్ ఇస్తారు. ఆండ్రియా చాలా స్ట్రెస్లో ఉన్నా సరే తాను హ్యాండిల్ చేయాలి అని ట్రై చేస్తుంది. ఎమిలీ ఆండ్రియాకి పనులు నేర్పిస్తూ రన్ త్రూ ఎంత ముఖ్యమో చెప్తుంది. ఇక్కడ ఎడిటర్స్ అందరూ డిఫరెంట్ కాంబినేషన్స్ చూపిస్తే మిరాండా వాటిని సెలెక్ట్ చేస్తుంది. ఆఫీస్లో జరిగే ఆ హడావిడి చూసి ఆండ్రియాకి తాను ఇక్కడ సెట్ అవ్వనేమో అని అనిపిస్తుంది. లంచ్ టైంలో ఆండ్రియా కార్న్ చౌడర్ తింటుంది. అది చూసి నైజెల్ షాక్ అయ్యి ఆమె తిండి గురించి టీస్ చేస్తాడు. కానీ ఆండ్రియా మాత్రం ఈ జాబ్ కోసం నేను నన్ను మర్చిపోలేను అని గట్టిగా చెప్తుంది. అదే టైంలో మిరాండా నుండి కాల్ రాగానే వాళ్లు లంచ్ని అలాగే వదిలేసి ఆఫీస్కి పరుగెడతారు. ఆండ్రియా ఇలియాస్ క్లార్క్ చైర్మన్ ఇర్వ్ రావిట్స్ని కలుస్తుంది. అతను ఆమెకి కంగ్రాట్స్ చెప్తాడు. ఇంకో పక్కన మిరాండా ఫ్యాషన్ డిజైన్స్ని క్రిటిక్ చేస్తున్నప్పుడు 2 బెల్ట్స్ ఒకేలా ఉన్నాయని ఆండ్రియా తెలియక నవ్వేస్తుంది. దీనితో మిరాండాకి కోపం వచ్చి ఫ్యాషన్ ఇండస్ట్రీ వల్ల మనుషుల చాయిసెస్ ఎలా మారతాయో ఒక సెరూలియన్ స్వెటర్ ఎగ్జాంపుల్ చెప్పి ఆండ్రియాకి క్లాస్ పీకుతుంది. ఆండ్రియా బాధపడి తన బాయ్ఫ్రెండ్ నేట్ దగ్గరికి వెళ్లి కంఫర్ట్ వెతుకుతుంది. రోజులు గడిచే కొద్దీ ఆండ్రియా తన రోల్లో కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటుంది. కాని మిరాండా డిమాండ్స్ మాత్రం ఆమెని లిమిట్స్ వరకు తోసేస్తాయి. ఆండ్రియా వాళ్ల నాన్న రిచర్డ్ టౌన్కి వచ్చినప్పుడు ఆమె జాబ్ గురించి టెన్షన్ పడతాడు. కాని ఆండ్రియా మాత్రం ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్తుంది. అదే టైంలో ఆఫీస్లో ఒక పెద్ద క్రైసిస్ మొదలవుతుంది. వెదర్ చాలా వర్స్ట్గా ఉన్నా సరే మయామీ నుండి న్యూయార్క్కి మిరాండా కోసం ప్రైవేట్ జెట్ అరేంజ్ చేయమని ఆర్డర్ వేస్తుంది. ఆండ్రియా ఎంత ట్రై చేసినా జెట్ దొరకదు. దీనితో మిరాండాకి పిచ్చెక్కి ఆండ్రియా మీద గట్టిగా అరుస్తుంది. మరునాడు ఆండ్రియా మిరాండాని కలుస్తుంది. మిరాండా ఇంకా కోపంగానే ఉంటుంది. మిగతా అమ్మాయిల కంటే నువ్వు డిఫరెంట్ అనుకుని నిన్ను హైర్ చేసుకున్నాను అని తిడుతుంది. దీనితో ఆండ్రియాకి ఏడుపొచ్చేసి ఆఫీస్ నుండి బయటికి పరిగెడుతుంది. ఆండ్రియా తన కొలీగ్ నైజెల్ దగ్గర వెళ్లి బాధపడుతుంటే అతను ఆమెని ఓదార్చకుండా ఏడవడం ఆపి నీ జాబ్ని సీరియస్గా తీసుకో అని గట్టిగా చెప్తాడు. రన్వే మ్యాగజైన్లో పనిచేయడం ఒక ప్రివిలేజ్ అని, తాను చిన్నప్పుడు దీనివల్ల ఎలా ఇన్స్పైర్ అయ్యాడో చెప్తాడు. నైజెల్ మాటలతో ఆండ్రియాకి జ్ఞానోదయం అవుతుంది. తాను ఈ ఆపర్చునిటీని ఎంత కేర్లెస్గా తీసుకుందో గ్రహిస్తుంది. నైజెల్ హెల్ప్తో ఆండ్రియా పూర్తిగా మారిపోతుంది. మ్యాగజైన్ క్లాజెట్లో ఉన్న ఫ్యాషనబుల్ బట్టలు, యాక్సెసరీస్తో ఆమె తన లుక్ని మొత్తం మార్చేస్తుంది. అప్పటివరకు అన్ఫ్యాషనబుల్గా ఉన్న ఆండ్రియా సడన్గా ఒక స్టైలిష్ ఇంకా సొఫిస్టికేటెడ్ ఉమెన్లో ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. అది చూసి ఎమిలీతో సహా అందరూ షాక్ అవుతారు. ఫోన్ రింగ్ అవగానే చాలా ప్రొఫెషనల్గా కాన్ఫిడెన్స్తో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆండ్రియా తన ఫ్రెండ్స్ని ఒక బార్లో కలుస్తుంది. సెలబ్రిటీస్ దగ్గర్నుండి ఆమెకి వచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ అంటే $750 ఫోన్, $1900 పర్స్ అన్నీ వాళ్లకి చూపిస్తుంది. ఫ్రెండ్స్ అందరూ ఇంప్రెస్ అయినా నేట్ మాత్రం నువ్వు ఫ్యాషన్ వరల్డ్లో ఎక్కువ దూరిపోతున్నావు అని టీస్ చేస్తాడు. అదే టైంలో మిరాండా కాల్ చేస్తే ఫ్రెండ్స్ సరదాగా ప్రాంక్ చేస్తారు. కాని ఆండ్రియా వెంటనే సీరియస్ అయ్యి ఫోన్ లాక్కుని మిరాండా డిమాండ్స్ని పూర్తి చేయడానికి బార్ నుండి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి రన్వేలో జాయిన్ అయ్యాక ఆండ్రియా ప్రయారిటీస్ ఎంత దారుణంగా మారిపోయాయో మనకి అర్థమవుతుంది.
ఆండ్రియా మిరాండా కోసం ఏదో తీసుకురావడానికి జేమ్స్ హోల్ట్ లాఫ్ట్కి వెళ్తుంది. అక్కడున్న హై ఫ్యాషన్ మనుషుల్ని చూసి ఆమె కొంచెం ఇంటిమిడేట్ అవుతుంది. జేమ్స్ హోల్ట్ ఒక ఫేమస్ డిజైనర్. అతను మిరాండా కోసం ఒక కాన్ఫిడెన్షియల్ డ్రెస్ స్కెచ్ని ఆండ్రియాకి ఇస్తాడు. అదే పార్టీలో ఆమెకి క్రిస్టియన్ థామ్సన్ అనే ఒక చార్మింగ్ రైటర్ పరిచయం అవుతాడు. అతను మిరాండా దగ్గర పనిచేయడం చాలా ఖతర్నాకని ఆమెను ముందే హెచ్చరిస్తాడు. మరునాడు ఆండ్రియా ఆ స్కెచ్ని మిరాండాకి ఇస్తుంది. జేమ్స్ హోల్ట్తో ఉన్న మీటింగ్ని మిరాండా వెంటనే ముందుకు జరుపుతుంది. డిజైనర్స్ తమ కలెక్షన్స్ని పబ్లిక్కి చూపించే ముందు మిరాండా వాటిని రివ్యూ చేస్తుంది అని నైజెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రివ్యూ అప్పుడు జేమ్స్ చాలా నర్వస్గా ఉంటాడు. మిరాండాని ఇంప్రెస్ చేయాలి అని ట్రై చేస్తాడు. కానీ మిరాండా రియాక్షన్స్ మాత్రం చాలా వింతగా ఉంటాయి. ఆమెకి అవి నచ్చాయో లేదో ఎవరికీ అర్థం కాదు. మిరాండా ఒపీనియన్ ఫ్యాషన్ వరల్డ్లో ఎంత పవర్ఫుల్లో ఆండ్రియాకి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. మిరాండా ఇప్పుడు ఆండ్రియాకి ఒక కొత్త టాస్క్ ఇస్తుంది. ద బుక్ని తన ఇంటి దగ్గర డెలివర్ చేయాలి. ఎమిలీ చెప్పినట్టు ఆ బుక్ ఇంకా మిరాండా డ్రై క్లీనింగ్ని ఆమె టౌన్ హౌస్కి తీసుకెళ్లాలి. కానీ ఒక కండిషన్, ఆ డెలివరీ అప్పుడు ఆండ్రియా ఎవ్వరికీ కనిపించకూడదు, ఇన్విజిబుల్గా ఉండాలి. టౌన్ హౌస్లోకి వెళ్లగానే ఆండ్రియా చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. ఆ బుక్ని ఏ టేబుల్ మీద పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. మిరాండా ట్విన్ డాటర్స్ హెల్ప్ చేస్తున్నట్టు నటించి ఆండ్రియాకి తప్పు సజెషన్ ఇస్తారు. దీనితో ఆండ్రియా తెలియకుండా మిరాండా ఇంకా ఆమె హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్లతో ఐ కాంటాక్ట్ కూడా అవుతుంది. ఇది చూసి మిరాండా చాలా అన్హ్యాపీగా, కోపంగా ఫేస్ పెడుతుంది. మరునాడు మిరాండా టౌన్ హౌస్లోకి పైకి వెళ్లినందుకు ఎమిలీ పాపం ఆండ్రియా మీద గట్టిగా అరుస్తుంది. మిరాండా ఆండ్రియాకి ఒక అసాధ్యమైన టాస్క్ ఇస్తుంది. తన కూతుర్ల కోసం ఇంకా పబ్లిష్ కాని హ్యారీ పాటర్ మాన్యూస్క్రిప్ట్ని తీసుకురవంగంటుంది. ఇది దొరకడం ఇంపాసిబుల్ అని తెలిసినా చెయ్యకపోతే జాబ్ పోతుంది అని ఆండ్రియా చాలా టెన్షన్ పడుతుంది. మధ్యలో మిరాండా ఆర్డర్ చేసిన స్టేక్ని తీసుకొస్తే నేను లంచ్ ఎప్పుడో తినేశాను, ఇదిప్పుడు అవసరం లేదు అని మిరాండా దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఆండ్రియా వెంటనే తన కొత్త ఫ్రెండ్ క్రిస్టియన్ థామ్సన్కి కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది. క్రిస్టియన్ ముందు హెజిటెంట్గా ఉన్నా చివరికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆండ్రియా ఒక జూ దగ్గర జరిగే ఫోటోషూట్కి వెళ్తుంది. అక్కడ మోడల్స్ అందరూ యానిమల్ మాస్క్స్ వేసుకుని ఉంటారు. నైజెల్ ఆమెను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నీ యాటిట్యూడ్ని కొంచెం మార్చుకో అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఒక పెద్ద చారిటీ గాలాకి మిరాండా ఇంకా ఎమిలీతో కలిసి ఆండ్రియా వెళ్తుంది. గౌన్లో ఆండ్రియా చాలా బాగుంటుంది. ఎమిలీకి హెల్త్ బాలేక గెస్ట్ల డీటెయిల్స్ గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఆండ్రియా ముందే అందరి డీటెయిల్స్ చదివి మిరాండాకి గెస్ట్లని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఇంప్రెస్ చేస్తుంది. క్రిస్టియన్ అక్కడే ఆండ్రియాతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా తన బాయ్ ఫ్రెండ్ నేట్ బర్త్డే కాబట్టి ఆండ్రియా వెంటనే అక్కడి నుండి బయలుదేరుతుంది. కానీ పాపం ఆమె వెళ్లేసరికి చాలా లేట్ అయిపోతుంది. దీనితోనే నేట్ చాలా హర్ట్ అవుతాడు. మరునాడు మిరాండా నుండి సడన్గా పిలుపు రాగానే ఆండ్రియా చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. అసలు ఏం తప్పు చేశాను అని భయపడుతుంది. మిరాండా వెంటనే ఒక పెద్ద బాంబు పేలుస్తుంది. పారిస్ ఫ్యాషన్ వీక్కి ఎమిలీ బదులు ఆండ్రియానే రావాలి అని ఆర్డర్ వేస్తుంది. పారిస్ వెళ్లాలని ఎమిలీ ఎన్నో నెలల నుండి కలలు కంటూ తిండి మానేసి డైట్ చేస్తున్నా పాపం ఆమెకి ఫ్లూ వస్తుంది. నువ్వు పారిస్ రాకపోతే నీ కెరియర్ ఇక్కడితోనే ముగిసిపోతుంది అని మిరాండా గట్టిగా చెప్పడంతో ఆండ్రియాకి వేరే దారి లేకుండా పోతుంది. పాపం ఆండ్రియా ఈ విషయం ఎమిలీకి చెప్దామనుకునే లోపే ఎమిలీకి యాక్సిడెంట్ అయ్యి కార్ గుద్దిస్తుంది. దీనితోనే ఆండ్రియా వెళ్లడం ఇప్పుడు ఇర్రెలవెంట్ అయిపోతుంది. పారిస్ వెళ్లే ముందు ఆండ్రియా తన ఫ్రెండ్ లిలీ ఎగ్జిబిషన్కి వెళ్తుంది. అక్కడ మళ్లీ క్రిస్టియన్ థామ్సన్ తగులుతాడు. అతను ఆండ్రియాతో ఓపెన్గా ఫ్లర్ట్ చేస్తుంటే లిలీ చూసి చాలా షాక్ అవుతుంది. నువ్వు మొత్తం మారిపోయావు అని లిలీ ఆండ్రియాని తిట్టి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అదే టైంలో నేట్ దగ్గరికి వెళ్లి తాను పారిస్ వెళ్తున్నానని ఆండ్రియా చెప్తుంది. నేట్ పూర్తిగా హర్ట్ అవుతాడు. మనం ఎప్పుడు ఎవరినైతే క్రిటిసైజ్ చేసేవాళ్లమో నువ్విప్పుడు అలాగే తయారయ్యావు అని గట్టిగా చెప్తాడు. వాళ్ల రిలేషన్షిప్ మొత్తం నాశనమైపోతుంది అని నేట్ బాధపడతాడు. చివరికి ఆండ్రియా పారిస్ వెళ్లే ముందు రోజు రాత్రే రోడ్డు మీద ఇద్దరూ బ్రేకప్ చేసుకుంటారు. పారిస్లో నైజెల్ చాలా ఎక్సైట్మెంట్తో ఆండ్రియాకి ఒక బిగ్ న్యూస్ చెప్తాడు. మిరాండా రికమెండేషన్ వల్ల అతనికి జేమ్స్ హోల్ట్ కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్గా జాబ్ వచ్చింది అని చెప్తాడు. ఇన్నేళ్లకి నా జీవితం నా కంట్రోల్లోకి వచ్చింది, ఇది నా డ్రీమ్ జాబ్ అని చాలా సంతోషపడతాడు. అదే టైంలో పారిస్లో ఆండ్రియా క్రిస్టియన్ అడ్వాన్సెస్కి లొంగిపోయి అతనికి దగ్గరవుతుంది. కానీ ఎప్పుడూ స్టోన్ హార్టెడ్గా ఉండే మిరాండాలో ఒక కొత్త సైడ్ని ఆండ్రియా చూస్తుంది. మిరాండా తన డివోర్స్ గురించి, దానివల్ల తన కూతుర్లు ఎంత బాధపడతారో అని చాలా వల్నరబుల్గా మాట్లాడుతుంది. మిరాండా తన గార్డ్ని దించి బాధపడడం చూడడం ఆండ్రియాకి ఇదే మొదటిసారి.
మరునాడు పొద్దునే ఆండ్రియాకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. మిరాండాని రన్వే మ్యాగజైన్ ఎడిటర్ పోస్ట్ నుండి తీయాలని, ఆమె ప్లేస్లో ఫ్రెంచ్ ఎడిషన్ ఎడిటర్ జాక్విలిన్ ఫాలెట్ని పెట్టాలని ఒక సీక్రెట్ ప్లాన్ జరుగుతుంది. మిరాండా తన్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఆండ్రియా తన బాస్కి లాయల్ ఉండాలని ఫిక్స్ అవుతుంది. ఈ ప్లాట్ గురించి వార్న్ చేయడానికి ఆండ్రియా ఎన్నోసార్లు ట్రై చేసినా మిరాండా మాత్రం చాలా కోల్డ్గా ఆమెని డిస్మిస్ చేస్తుంది. అసలు మాట్లాడనివ్వదు. ఆ రోజు లంచెన్లో మిరాండా అందరికీ ఒక పెద్ద షాక్ ఇస్తుంది. జేమ్స్ హోల్ట్తో పనిచేయడానికి వెళ్తున్నది నైజెల్ కాదు, జాక్విలిన్ అని అనౌన్స్ చేస్తుంది. ఇది విని ఆండ్రియాకి మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. తరువాత మిరాండాతో కలిసి కార్లో వెళ్తున్నప్పుడు నైజెల్కి వచ్చిన ప్రమోషన్ని జాక్విలిన్కి ఎలా ఇచ్చారు అని ఆండ్రియా డిస్బిలీఫ్తో ఉంటుంది. మిరాండా మెల్లగా నిజం బయటపెడుతుంది. తాన్ని రీప్లేస్ చేయాలి అనే కుట్ర గురించి ఆమెకి ముందే తెలుసు అని, తన జాబ్ని కాపాడుకోవడం కోసం నైజెల్ని సాక్రిఫైస్ చేసి జేమ్స్ హోల్ట్కి జాక్విలిన్ని రికమెండ్ చేశాను అని చెప్తుంది. నువ్వు నాకు వార్న్ చేయాలనుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది, నీలో నన్ను నేను చూసుకుంటున్నాను అని మిరాండా ఆండ్రియాని మెచ్చుకుంటుంది. కాని ఆండ్రియా మాత్రం పూర్తిగా హారిఫైడ్ అయిపోతుంది. నైజెల్ లాంటి మంచి వ్యక్తికి, నా మెంటర్కి నేను ఎప్పటికీ ఇలా ద్రోహం చెయ్యలేను అని ఆండ్రియా గట్టిగా చెప్తుంది. దీనికి మిరాండా చాలా కోల్డ్గా ఒక మాట అంటుంది. నువ్వు ఇప్పుడు ప్యారిస్ వచ్చి ఎమిలీకి అదే ద్రోహం చేశావు కదా అని. కెరియర్లో పైకి రావాలంటే ఇలా రూత్లెస్ నిర్ణయాలు తీసుకోవాలి అని మిరాండా క్లియర్గా చెప్పేస్తుంది. దీనితో ఆండ్రియాకి పూర్తిగా విరక్తి వచ్చేస్తుంది. మిరాండా లాంటి వ్యక్తిలా మారడం ఆమెకిష్టం లేదు. కార్ ఆగగానే మిరాండాతో కలిసి షోకి వెళ్లకుండా ఆండ్రియా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. మిరాండా నుండి మళ్లీ కాల్ వస్తున్నా సరే దాన్ని ఇగ్నోర్ చేసి తన సెల్ ఫోన్ని దగ్గర్లో ఉన్న ఫౌంటైన్లో పడేస్తుంది. మిరాండాని, రన్వేని, ఇంకా ఈ ఫ్యాషన్ ప్రపంచాన్ని వదిలేసి ఆమె తన సొంత దారిలో వెళ్ళిపోతుంది. న్యూయార్క్కి తిరిగి వచ్చాక ఆండ్రియా ఇంకా నేట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర కలుస్తారు. నేట్కి బాస్టన్లో ఒక పాపులర్ రెస్టారెంట్లో సూస్ షెఫ్గా జాబ్ వచ్చింది అని, త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అవుతున్నాను అని చెప్తాడు. ఇది విని ఆండ్రియా కొంచెం బాధపడినా మనం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ని ట్రై చేద్దామని నేట్ హింట్ ఇవ్వడంతో ఆమెకి మళ్లీ నమ్మకం వస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ మీద ఇంకా హోప్ ఉంది అని అర్థమవుతుంది. చివరికి ఆండ్రియా తాను ఎప్పటినుండో కలలుగన్న న్యూస్ పేపర్ రిపోర్టర్ జాబ్ని సంపాదిస్తుంది. ఇక్కడొక ట్విస్ట్ ఏంటంటే ఆమెకి ఈ జాబ్ రావడానికి కారణం మిరాండానే. మిరాండా కొత్త ఎంప్లాయర్కి ఒక ఫ్యాక్స్ పంపిస్తుంది. నా కెరియర్లో ఆండ్రియానే నా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్, కానీ ఆమెని హైర్ చేసుకోకపోతే మీరు మూర్ఖులు అని రాస్తుంది. ఈ అన్ఎక్స్పెక్టెడ్ రికమెండేషన్ వల్లే ఆండ్రియాకి ఆమె డ్రీమ్ జాబ్ దొరుకుతుంది. తర్వాత ఆండ్రియా ఎమిలీకి కాల్ చేసి ప్యారిస్లో తనకి వచ్చిన హై ఫ్యాషన్ బట్టలన్నీ ఇచ్చేస్తాను అని చెప్తుంది. ఎమిలీ చాలా సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ కొత్త అసిస్టెంట్తో నువ్వు చాలా పెద్ద షూస్ని ఫిల్ చేయాలి అంటే ఆండ్రియాలాగా చాలా కష్టపడాలి అని జోక్ చేస్తుంది. క్లైమాక్స్ సీన్లో ఆండ్రియా కొంచెం స్టైలిష్గా ఉన్నా తన పాత జర్నలిస్టిక్ లుక్లోనే ఆఫీస్ నుంచి బయటకి వస్తుంది. రోడ్డుకి అవతల మిరాండా తన కారెక్కడాన్ని ఆమె చూస్తుంది. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. మిరాండా బయటకేమీ గుర్తుపట్టినట్లు లేకపోయినా కార్లోకి వెళ్ళక మెల్లగా తనను తానొక చిన్న స్మైల్ అంటే నవ్వు ఇస్తుంది. వెంటనే మళ్లీ తన నార్మల్ స్టైల్లో షోఫర్తో గో అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది.